మనము ఈ ఖగోళ విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. మరి ఇది కంటికి కనపడని మనకి చాలా దూరంలో ఉన్న వాటి గురించి తెలుసుకోవడానికి మనకి చాలా పరికరాలు, ప్రయోగశాలలు అవసరం ఉంది. మరి ఆ కాలంలో ఇటువంటివి లేవా అంటే ఉన్నాయని చెప్పారు. కానీ అవి నేటికి చూడగలమా అంటే కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి, కొన్ని వాటి యొక్క అవశేషాలను మిగిల్చుకున్నాయి. ఇక వీటిల్లో మనకి ఆనాటి శాస్త్రజ్ఞులు ఖగోళ శాలలను నిర్మించి ఉన్నారు అనటానికి తాత్కాలికంగా కొన్ని పుస్తకాల ద్వారా, అంటే కొన్ని గ్రంథాల ద్వారా మనకి తెలుసు. మనకి ఆర్యభట్టుడు పాటలీపుత్రంలోని కుసుమపురలో ఖగోళ అనే ప్రయోగశాలను నిర్మించారు. దాని ద్వారా ఆయన ఖగోళ విషయాలను కనుగొనడం జరిగింది. దీని వలనే ఈ శాస్త్రానికి ఖగోళ శాస్త్రము అంటే ఆర్యభట్టుడి యొక్క ఖగోళ అనే పేరు గల ఖగోళ శాస్త్రాలను బట్టే ఆ శాస్త్రానికి ఖగోళ శాస్త్రము అని పేరు వచ్చింది అని చెప్తూ ఉంటారు. ఇక లల్లుడు రచించిన శిష్యద్వివిధ, దీనిలో మనకి 12 రకాల ఖగోళ ప్రయోగ పరికరాలు కనుగొనబడ్డాయన్నమాట. వాటిలో ముఖ్యమైనవి ఖగోళ యంత్రాలను గోళ, భగన్, చక్ర, ధనుష్, ఘటి, శంకు, శకట, తటారి, ఏక, కపాల, శలాక, యస్తి మొదలైన పరికరాలను ఆనాడే తయారు చేయబడ్డాయి ఖగోళ విషయాలను పరిశోధనాత్మకంగా తెలుసుకోవడానికి. భాస్కరాచార్యుడు రచించిన సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో నాడీ గల యంత్రం దీని గురించి చర్చించి ఉన్నారు. దీనిని కాల నిర్ణయానికి, గ్రహముల స్థితిగతులను తెలుసుకోవడానికి ఉపయోగించారు. ఇంకా ఈ శాస్త్రాల్లో చెప్పబడిన యంత్రాలను పరిశీలించి ప్రయోగాత్మకంగా వాటి యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి ఎంతో నైపుణ్యంతో ఆ యొక్క ప్రయోగశాలను పునర్నిర్మించాలనే ప్రయత్నం మన భారతీయ రాజు అయిన సవాయ్ జైసింగ్ ఆయన ప్రయత్నించారన్నమాట. ఎంతో నైపుణ్యం గల ఆ ఖగోళశాలను పునర్నిర్మించే ఘనత ఆయనకే దక్కుతుంది. రాజా జైసింగ్ II జంతర్ మంతర్ అనే ఖగోళశాలను 1724-27 కాలంలో నిర్మించారు. ఇంకా మన భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలను ఇంకా పెంచారన్నమాట. ఈ పరిశోధనశాలను 5 నగరాలలో నిర్మించారు. అవి ఢిల్లీ, జైపూర్, మధుర, ఉజ్జయిని, వారణాసి. ఈ 5 నగరాలలో ఆయన మన పూర్వీకుల గ్రంథాల నుంచి గ్రహించిన జ్ఞానముతో ఖగోళశాలను నిర్మించడం జరిగింది. ఒక్క మధుర తప్పిస్తే మిగతా అన్ని నగరాలలోనూ ఆయన నిర్మించిన ఖగోళ శాస్త్రశాలను మనము పరిశీలించవచ్చు. మధురలో మాత్రము వాటికి సంబంధించిన ఎటువంటి ఆనవాళ్ళు నేటికి మిగిలి లేవు. ఇంకా ఈయన శాస్త్రీయ పరంగా కూడా, ఇంజనీరింగ్ పరంగా కూడా చాలా విశిష్టతను సంతరించుకున్నాయి. జైపూర్ లోని సామ్రాట్ అనే యంత్రము ప్రపంచంలోని అతి పెద్ద సన్డైల్. దీనిని మనము నక్షత్ర కోణాలను తెలుసుకోవడానికి, సూర్య గమనాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించేవారు. శస్తం సయంత్ర సూర్యుని వ్యాసాన్ని గణించగలుగుతుంది. జయప్రకాష్ యంత్ర సహాయంతో నక్షత్రాల స్థితిగతులను గణించవచ్చు. ఇది ఎక్కువగా రాత్రి సమయాల్లో వినియోగిస్తాం. గిన్నె ఆకారంలో గల కపాల యంత్రం సహాయంతో అక్షాంశ, రేఖాంశాల ఖగోళ చిత్రాన్ని గీయగలిగేవారు. రామయంత్రం ఇది మనకి స్తూపాకారంలో ఉంటుంది, అంటే సిలిండ్రికల్ షేప్ లో అన్నమాట. రాజా జైసింగ్ అమర్చిన యంత్రాలు కొందరు అరబిక్, పర్షియన్ దేశాల ప్రభావం ఉంది ఆ నిర్మాణ పద్ధతిలో అని చెప్తూ ఉంటారు. కానీ ఇవి ఖగోళ శాస్త్రంలో చెప్పబడిన యంత్రాలతో పోలి ఉండటం నిజంగా యాదృచ్ఛికంగా ఉంటుంది. ఈ విధంగా మన
భారతీయ ఋషులు తమ యొక్క గ్రంథాలలో ఖగోళ శాస్త్ర విషయాలను చెప్పడమే కాకుండా ఆ ఖగోళ విషయాలను ప్రయోగాత్మకంగా తెలుసుకోవడానికి కూడా అనేక పరికరాలను, యంత్రాలను, ఖగోళ శాలలను నిర్మించారు అనేది తెలుస్తుంది. అదేవిధంగా మన భారతీయ రాజు సవాయ్ జైన్ సింగ్ II, ఈయన జైపూర్ రాజు అన్నమాట. ఈయన మొఘల్ చక్రవర్తుల కాలంలో సామంత రాజు. ఈయన ఈ గ్రంథాలలోని విజ్ఞానాన్ని ఉపయోగించి ఈ యొక్క ఖగోళ శాలలను వివిధ నగరాలలో నిర్మించడం జరిగింది. కనుక వారి యొక్క వివరాలను తెలుసుకుంటూ మన యొక్క భారతీయ శాస్త్రజ్ఞుల ప్రభావాన్ని మన తరంతో పాటు మన భవిష్యత్ తరాలకు కూడా తెలియచేస్తూ ఈ యొక్క సంక్షిప్త సమాచారం నుంచి ఇంకా లోతైన సమాచారానికి తెరతీసి మన పిల్లల్లో జిజ్ఞాసను కలిగించి వారిని విజ్ఞాన దిశగా నడిపించడం మన బాధ్యతగా భావిస్తూ ఈ యొక్క చిన్న వీడియోని మీరు ఆదరిస్తూ ఇంకా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.